ఏనా మీకు పెన్షన్ వచ్చిందా ఈసారి? సార్ లేదు సార్, ఇన్ని దినాలు వాళ్ళని తెచ్చిస్తున్నాను సార్. ఇప్పుడు టీడీపీ వాళ్ళు వచ్చి అక్కడికే సచివాలయం దగ్గర రమ్మండి అన్నాడు సార్. మీ అమ్మ ఏడుంది? మా అమ్మ మీ అమ్మ మా అమ్మ కూలి నలిగిపోతుంది సార్. ఎట్లా మా ఇప్పుడు ఆయన ఎట్లా పెట్టుకొని పోతావు పింఛన్ కి? ఎట్లా వెళ్ళిపోయాను సార్ నేను, పట్టాలా ఎత్తాలా కూర్చొని పెట్టాలా. ఇన్ని రోజులు వాలంటీర్లు వచ్చి ఒకటే తెల్లారుకొని తెచ్చేసానండి సార్. ఇప్పుడు ఎట్లా ఇప్పుడు పరిస్థితి? ఇప్పుడు ఎట్లా సార్ వాళ్ళని రమ్మంటున్నారు. ఎట్లా పోతావు పాపము? ఆటకి ఇటు మాట్లాడుకుని పైసా వాళ్ళు ఏం చేయాలి. నువ్వు ఎట్లా ఆయన ఎత్తాలంటే ఎట్లమ్మా? ఎట్లా ఇవ్వనన్నా అట్లా పట్టుకోను, ఏం చేసేది. ఎవరు చేయండి మీకు పింఛన్ రాకూడదు, ఇంటికి తేకూడదు ఎవరు చెప్పిందే? ఆయన టీడీపీ వాళ్ళ సార్. టీడీపీ వాళ్ళ? ఎవరా టీడీపీ వాళ్ళ? తెలుగుదేశం వాళ్ళు సార్. తెలుగుదేశం వాళ్ళ వాలంటీర్లు చేద్దామనే సార్. ఇన్ని దినాలు ఇంటి దగ్గర తెచ్చేసాను సార్ వాలంట్లో. ఇప్పుడు అక్కడికే రమ్మంటాను నేను వాలంట్ సార్. ఇదంతా తెలుగుదేశం చేశాను నేను సార్. సార్ ఇంతకు ముందు వాలంట్ తెచ్చేసాను నేను సార్. ఇప్పుడు అక్కడికి రమ్మంటాను నేను వాలంట్ సార్. ఏం చేయండి, భయం అవుతాను సార్. అదే సార్, ఇన్నాళ్ళు వచ్చి వాలంటీర్లే ఇంటికాడ ఇస్తూ ఉన్నారు సార్. ఇప్పుడు నేను పట్టేకి అయ్యలే, వాడిని ఎత్తేకి అయ్యలే. ఇప్పుడు చంద్రబాబు చేసిన పనికి ఏమో రావద్దు ఇవ్వద్దు అని చెప్పుకున్నారంట. ఇప్పుడు ఇంటికాటికి వచ్చే పనిలే. ఇంకో నేను ఎట్లా ఎత్తుకోవాలా, ఎట్లా ఎత్తుకురావాలా వాడిని. ఆటోలో కూర్చొని పెట్టాలన్నా కూడా 2 మనుషులు పట్టాలా. ఏ మగవాడిని పట్టుకునేది? మా ఇంట్లో ఎవరు మగబెట్టలేరు, ఒక్కొక్కడే.